వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. ఒక మారుమూల గ్రామంలో పుట్టి ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి వరకు చదువుకొని పట్టుదల డాక్టర్ కావాలనే ఆలోచన విధానంతోనే చదువుకుంటూ ముందుకెళ్ళి డాక్టర్ అయి సొంత గ్రామానికి వచ్చి ఇక్కడ సేవలు అందిస్తున్నారు. ఈరోజు మన గెస్ట్ శరత్ వీరమల్ల గారు. డాక్టర్ అయిన జనరల్ ఫిజిషియన్, షుగర్ స్పెషలిస్ట్. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. వెల్కమ్ టు మీటింగ్ న్యూస్ అండి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏ డిసీజ్ అంటే ఏ రోగం లేని మనిషి లేడు. అంటే తీసుకుంటున్న ఫుడ్ కావచ్చు, పీల్చుతున్న గాలి కావచ్చు, తాగుతున్న వాటర్ కావచ్చు, ఏ సైడ్ అంటే దీర్ఘకాలిక రోగం కూడా కావచ్చు, ఏదైనా ఒక మనిషికి ఏ రోగం లేనిది, ఏ జబ్బు లేనిది డాక్టర్ని సంప్రదించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులకి అనుగుణంగా మీరు ఈ రోజు మాకు చెప్పే సందేశం ఏంటి సార్? సో పోస్ట్ కోవిడ్ పాండమిక్ తర్వాత, అంటే కరోనా వచ్చిపోయిన తర్వాత మన ఆరోగ్య సరళి మార్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి చాలా మందికి ఒక జ్ఞానోదయం అయింది. ఎందుకంటే కరోనా అనేది ఒక బిగ్ బ్లో టు అవర్ సొసైటీ. ఎందుకంటే మనం హెల్త్ గురించి ఎంత అజాగ్రత్తగా ఉన్నామని తెలియజేసింది సొసైటీకి. సో దాంట్లో కరోనాలో ఎవరైతే సరే అదృష్టవశాత్తు కొంతమందికి తక్కువ డిసీజ్ రావడం వల్ల సేవ్ అయ్యుండొచ్చు. కానీ ఎవరైతే ఇమ్యూనిటీ లేకపోవడం వల్ల చాలామంది ఎఫెక్ట్ అయ్యారు. మేజర్గా ఇప్పుడు సో ప్రతి ఒక్క వ్యక్తి మీకు ఏ ప్రాబ్లం లేకపోయినా సరే, హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడే నేనేదో హెల్త్ ప్రాబ్లం మీద ఫోకస్ చేస్తా, దాన్ని పట్టించుకుంటానని. హెల్త్ ఈజ్ వెల్త్ అన్న. ఓకే, సో మన ఆరోగ్యమే మహాభాగ్యం. సో మనకున్న ఆస్తుల కంటే ఈ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడమే పెద్ద ఆస్తి. ఎందుకంటే ఆరోగ్యం ఒకసారి ఖరాబ్ అయిందని అంటే మనం ఎన్ని కోట్లు పెట్టి ఖర్చు పెట్టినా అవి మంచిగా కానీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో మనం ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉన్నామో అప్పుడే దాన్ని కాపాడుకోవడానికి ట్రై చేయాలి. ఒక పెద్ద మనిషి అన్న మాట నాకు ఈ సందర్భంలో గుర్తుకొస్తుంది. యువర్ బాడీ ఈజ్ ద ఎక్స్పెన్సివ్ రియల్ ఎస్టేట్. అంటే మనం రియల్ ఎస్టేట్లో ప్లాట్ కొన్నదానికన్నా, రియల్ ఎస్టేట్ చేసి ఒక పెద్ద ఇల్లు కొన్నదానికన్నా, ఓకే ఏదైనా పెద్ద ఆస్తి కొనేదానికంటే మన శరీరం మీద, మన ఆరోగ్యం మీద మనం పెట్టే ఖర్చు అనేది చాలా గొప్పది, లేకపోతే చాలా వాల్యుబుల్, చాలా విలువైనది మన ఆరోగ్యం. ఇప్పుడు ఒక 100 కోట్ల ఆస్తి ఉన్న ఏమంటారు లైఫ్ థ్రెటనింగ్ డిసీజ్ అంటే 100 కోట్ల ఆస్తి ఉన్న అనారోగ్యవంతుడు కంటే ఏ ఆస్తి లేని ఆరోగ్యవంతుడే ఎక్కువ ఏమంటారు దాన్ని. అదే సార్, అంటే 100 కోట్లు ఉన్న ఆశపరుడు కన్నా ఆరోగ్యంగా ఉన్నవాడు. కరెక్ట్ సార్, అది మీరు చెప్పేది. జనరల్ గా మీరు ఇప్పుడు షుగర్ స్పెషలిస్ట్ కదా, ఈ షుగర్ రావడానికి ప్రధానమైన కారణాలు ఏంటి? అది ఏ వయసులో వారిని అటాక్ చేస్తుంది? వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? క్షుణ్ణంగా చెప్పండి సార్. సో ఇప్పుడు మనం మన ప్రీవియస్ జనరేషన్స్లోకి వెళ్దాం. మన తండ్రుల తరం, తాతల తరంలో అప్పుడు ఎంతమందికి ఉండేది షుగర్? నేను చిన్న ఉన్నప్పుడు షుగర్ అంటే ఒక 60-70+ ఇయర్స్ వాళ్ళకి షుగర్ ఉండేది. ఏజ్ ఉన్న వాళ్ళకి వచ్చేది. యంగ్ 20-30s షుగర్ అనేది వెరీ రేట్, చాలా తక్కువ వచ్చేది. సో ఈ మారుతున్న జీవన శైలి ప్రకారం, అంటే మన అలవాట్లు, ఆహారపు అలవాట్లు, మనం చేసే పని, మన ప్రీవియస్ జనరేషన్స్లో మన తండ్రులు తాతల తరంలో వాళ్ళు బాగా తినేవాళ్ళు, బాగా కష్టం చేసేవాళ్ళు, ఎండకు పని చేసేవాళ్ళు. అండ్ వాళ్ళకి ఉన్నది మంచి స్వచ్ఛమైన గాలి ఉండే, స్వచ్ఛమైన ఫుడ్ ఉండే. సో ఇప్పుడు మనం తినేది కంప్లీట్లీ మ్యాక్సిమం సో పెస్టిసైడ్స్ వల్ల పండించినది కానీ, కృత్రిమ మేధతో తయారు చేసిన ఫుడ్ కానీ, హైబ్రిడ్ ఫుడ్ మనం తీసుకుంటున్నాము. బట్ దాంతోపాటు ఒకప్పటికంటే ఇప్పుడు మనిషి తీసుకునే ఆహారంతో పాటు ఫిజికల్ యాక్టివిటీ లేదు మనిషికి. సో నేను ఒక డాక్టర్, అఫ్ కోర్స్ నేను కానీ ఈవెన్ సామాన్య మానవునికి చూస్తే కూడా ఎవరు కూడా ఎండలో పోయి కష్టం చేసే పని లేదు. ఓకే, దాంతోపాటు వైట్ రైస్ తినడం పెరిగింది. కార్బోహైడ్రేట్ డైట్ అంటారు, ఏదైతే ఈజీగా డైజెస్టబుల్ అయ్యేది, ఏదైతే కంప్లీట్ వైట్ ఉంటుందో అది ఎక్కువ తినడం వల్ల, సో కంప్లీట్గా ఎక్కువ తినడము, ఆ వైట్ రైస్ ఎక్కువ తీసుకోవడము, ఈ హై కార్బోహైడ్రేట్ డైట్, రిఫైన్డ్ ఫుడ్స్ అంటారు, షుగర్ ఫుడ్స్ కానీ అండ్ మైదా ఫుడ్స్, ఏదైతే బాగా కంప్లీట్గా ఫ్లోర్తో, పిండితో తయారు చేసిన ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం. ఒకప్పుడు మన ఫుడ్లో ఎక్కువ
మిల్లెట్స్ ఉండేవి, లేకపోతే కుక్డ్ ఫుడ్స్ ఉండేవి. కానీ ఇప్పుడు అన్ని రెడీమేడ్ ఫుడ్స్, అంటే మీరు రిఫైన్డ్ ఫుడ్స్. ప్రధానంగా చెప్పదలుచుకుంది ఫుడ్లో నాణ్యత కోల్పోవడం వల్లే మనిషికి ఇలాంటి రోగాలు అటాక్ అవుతున్నాయి అంటారు. ఫుడ్ చాయిస్ ఆఫ్ ఫుడ్ కూడా, అంటే మనం తీసుకునే ఫుడ్ చాయిస్. ఒకప్పుడు ఎప్పుడో పప్పన్నం పెడుతున్నాం అంటే పెళ్ళికి పెడుతున్నావు, పప్పన్నం ఎప్పుడు పెడుతున్నావు అనేది. అంటే అన్నం అనేది అంత వాల్యుబుల్, ఎప్పుడో ఒకసారి తినేది రైస్. ఇప్పుడు ప్రతిరోజు రైస్ తింటున్నాం, 3 పూటలు రైస్ తింటున్నాం. అండ్ దాంతోపాటు షుగర్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటున్నాం. అండ్ మత్తు పానీయాలు, ఆల్కహాల్ తీసుకోవడం పెరిగింది. దీంట్లన్నింటితో పాటు పని తగ్గింది. మనిషి చేసే, ఒక సామాన్య మానవుడు చేసే పని గంటలు తగ్గినాయి, చేసే పనిలో కష్టం తగ్గింది. సో దానివల్ల ఏంటంటే ఈ రిఫైన్డ్ ఫుడ్స్ ఎక్కువ కావడం, అంటే ఈజీగా డైజెస్టబుల్ అయ్యే పిండితో తయారు చేసినవి, చక్కెరతో తయారు చేసినవి, పాలిష్ పట్టిన ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం. దాంతోపాటు వ్యక్తి చేసే శ్రమ, డైలీ చేసే శ్రమ, మన శరీరానికి యాక్టివిటీ తగ్గడం. ఓకే, సో దానివల్ల ఏమవుతుందంటే బాడీలో విసరల్ ఫ్యాట్, అంటే మన పొట్ట కింద కొవ్వు చేరేది కానీ విసరల్ ఆర్గాన్స్ చుట్టూ కొవ్వు ఎక్కువ అవడం వల్ల డయాబెటీస్, హైపర్ టెన్షన్, షుగర్, బీపీ, గుండె సమస్యలు, ఫ్యూచర్లో పక్షవాతం వచ్చే సమస్యలు, కొలెస్ట్రాల్ డిసీజెస్, లైఫ్ స్టైల్ డిసీజెస్ అనేవి విపరీతంగా పెరిగిపోయినాయి. ఒకప్పుడు మన ఇండియా అనేది డెవలపింగ్ కంట్రీ, అండర్ డెవలప్డ్ కంట్రీ. ఆ టైంలో మన సమాజాన్ని పట్టి పీడించినవి ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అంటే జ్వరాలు, ఇన్ఫెక్షన్స్. ఇప్పుడు ఈ డెవలపింగ్ కంట్రీ నుంచి డెవలప్డ్ కంట్రీకి వెళ్తున్న టైంలో మన వ్యక్తిగత అలవాట్లు మారిపోయినాయి, మనం చేసే శ్రమ తగ్గిపోయింది, తినే తిండి మారిపోయింది. దీనివల్ల డిసీజెస్ అనేది, అవి ఇన్ఫెక్షియస్ డిసీజెస్ నుంచి లైఫ్ స్టైల్ డిసీజెస్కి వచ్చింది. లైఫ్ స్టైల్ అంటే మన లైఫ్ స్టైల్ వల్ల తెచ్చుకున్న డిసీజెస్. ఇవేవి జన్మతః వచ్చిన రోగాలు కాదు, దీనిలో వచ్చిన రోగాలు కాదు. షుగర్, బీపీ, కొలెస్ట్రాల్, ఇవన్నీ హార్ట్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ లైఫ్ స్టైల్ డిసీజెస్. సో నేను చిన్నగా ఉన్నప్పుడు ఊరికి ఒకరు ఉండేవాళ్ళు షుగర్ పేషెంట్. అంటే ఇప్పుడు ఊర్లో వెళ్తే మేము జస్ట్ క్యాజువల్గా వచ్చిన పేషెంట్కి వచ్చినట్టు కుచ్చి షుగర్ చెక్ చేయడం, వేలుకు కుచ్చి షుగర్ చెక్ చేస్తే 100లో 3 వెళ్తున్నారు. లాస్ట్ 1 yearలో కరోనా తర్వాత ఇది బాగా ఎక్కువైపోయింది. సో నేను ప్రజలకు ఇచ్చే సలహా ఏంటంటే, మీకు రోగం వచ్చినప్పుడే ఆరోగ్యం మీద దృష్టి పెట్టడం కాదు. ప్రతి వ్యక్తికి ఆరోగ్యం కంటే విలువైనది లేదు జీవితం. మీరు ఎంత సంపాదించినా ఆరోగ్యం కంటే ఇంపార్టెంట్ ఏది లేదు. ఆరోగ్యాన్ని రోగం రాకముందే కాపాడుకోవాలి. షుగర్, ప్రధానంగా షుగర్ వచ్చే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, ఎలా గమనించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ టైంలో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి దీని గురించి మనం చూపించుకోనికి అవకాశం ఉంటుంది. సో క్లాసికల్గా అంటే షుగర్ బ్లడ్లో పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఆ షుగర్ అనేది మూత్రంలో బయటకు వచ్చేస్తుంది. రక్తంలో ఎక్కువైపోయిన షుగర్ మూత్రంలో వస్తుంది. సో ఫస్ట్ మూత్రం ఎక్కువ వస్తుంది. సో కంటిన్యూగా మన షుగర్ పోవడం వల్ల బాడీలో వెయిట్ తగ్గిపోతుంది అండ్ ఆ దాహం ఎక్కువైతుంటుంది. పాలియూరియా అంటే పాలిడిప్సియా, అంటే ఎక్కువ షుగర్ మూత్రంలో పోతున్నప్పుడు చక్కెరతో పాటు చాలా మటుకు వాటర్ కూడా వెళ్ళిపోతుంది యూరిన్లో. సో దానివల్ల బాడీలో వాటర్ కంటెంట్ తగ్గిపోవడం వల్ల ఎక్కువ దాహం వేస్తుంటుంది, ఊరికే దాహం వేయడం. వీక్నెస్, అలసట అనిపించడం, నైట్ మూత్రం ఎక్కువ రావడం, నైట్ ఒక్కొక్కసారి 4-5 టైమ్స్ రావడం, బరువు తగ్గడం, అలసట రావడం. ఇంకా కొంతమందికి అన్యూజువల్గా ఆకలి ఎక్కువ వేస్తుంటుంది. అందరికీ అవ్వదు. ఎక్కువ షుగర్ అనేది ఎక్కువ పోతానే ఉండడం వల్ల ఆకలి ఎక్కువ వేస్తుంది. కొంతమంది ఎట్లా ప్రజెంట్ అవుతారంటే కళ్ళు మబ్బులు వస్తాయి. ఐస్లో ఉన్న లెన్స్లో షుగర్ ఎక్కువ చేరడం వల్ల కూడా షుగర్ అనేది ప్రజెంట్ అవుతుంటుంది కొన్నిసార్లు. కొంతమందికి ఏమవుతుందంటే మన మూత్రంలో షుగర్ పోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఆ టైంలో ప్రజెంట్ కావచ్చు. కానీ ఖచ్చితంగా ఈ లక్షణాలు ఉంటేనే షుగర్ వచ్చిందనేది కాదు. సో మన బాడీ ఏం చేస్తుందంటే స్టార్టింగ్ స్టేజ్లో, ఎర్లీ స్టేజ్ షుగర్లో దాన్ని వీలైనంత కాంపెన్సేషన్, అంటే లక్షణాలు రాకుండా అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తుంటుంది. ఈ లక్షణాలు లేవు కాబట్టి నాకు షుగర్ లేదు అనుకో. చాలామంది వితండవాదం చేస్తున్నారు నా దగ్గర పేషెంట్, నాకు మూత్రం ఎక్కువ రాదు, నాకు బాగానే ఉన్నా, నాకు షుగర్ ఎట్లా వస్తుంది అంటే శరీరం అనేది ప్రయత్నం చేస్తుంటుంది. షుగర్ ఎక్కువ అవుతుందంటే షుగర్ లక్షణాలు రాకుండా షుగర్ని ట్రీట్ చేసుకోవడానికి మన శరీరం హీల్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటుంది. ఆ టైంలో మనం షుగర్ టెస్ట్ చేయడం వల్ల బయటపడవచ్చు. ఏదో జ్వరం వచ్చినప్పుడు చూస్తే బయటపడి ఉండొచ్చు, మన దగ్గర క్యాజువల్గా చెక్ చేస్తే కూడా బయటపడి ఉండొచ్చు, చెకప్స్లో బయటపడి ఉండొచ్చు.
ఏదో నొప్పులని వస్తే కూడా బయటపడి ఉండొచ్చు. అంత మాత్రాన లక్షణాలు లేవని షుగర్ లేదని కాదు. ఓకే, అందుకే మనం ఒక షుగర్ రిపోర్ట్తో ఎప్పుడు కన్ఫర్మ్ చేసుకోము. హెచ్బిఏవన్సీ అనే ఒక టెస్ట్ చేస్తాము. అది 3 months యావరేజ్ షుగర్ని చెక్ చేసుకొని దాన్ని బట్టి ఫర్దర్గా ప్రొసీడ్ అవుతుంది. ఏ వయసు వారికి ఇది ప్రధానంగా వచ్చే అవకాశం ఉంటుంది? సో అదే ఇప్పుడు దెర్ ఈజ్ షిఫ్ట్ ఇన్ ట్రెండ్ అన్నట్టు. మనం ఒక 15, 20, 30 years బ్యాక్ మన చైల్డ్హుడ్లో చూస్తే షుగర్ అనేది ఎక్కువగా 100లో ఒక 80-90% పేషెంట్స్ ఎల్డర్లీ పేషెంట్స్, ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి వచ్చేది. సో ఇప్పుడు మన చేంజ్ ఇన్ ట్రెండ్ ఉంది. సో ఈ ఏజ్ ఆ ఏజ్ అని లేదు. సో లైక్ మీరు నమ్మకపోవచ్చు, నాకు 5 years బాబు కూడా ఉన్నాడు షుగర్ పేషెంట్. పుట్టినప్పటి నుంచే కాకపోతే దాని షుగర్లో టైప్స్ ఉంటాయి. టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్. టైప్ 1 డయాబెటీస్ అనేది ఏంటంటే శరీరంలో ఇన్సులిన్ తయారు కాదు. సో ఇన్సులిన్ అనేది ఒక హార్మోన్, అది షుగర్ కంట్రోల్ కావడానికి అవసరం. సో వాళ్ళకు పుట్టుకతోనే లేదంటే కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వాళ్ళకి తయారు కాదు. అట్లాంటి పేషెంట్స్ యంగ్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకు మందులు కూడా పనిచేయవు, పుట్టకు సూది తీసుకోవాల్సి, ఇన్సులిన్ తీసుకోవాల్సి వస్తుంది. సెకండ్ ఇది టైప్ 2 డయాబెటీస్ అంటే ఇన్సులిన్ కరెక్ట్గా తయారవుతుంది వాళ్ళకి, కానీ రెసిస్టెన్స్ అంటారు. ఇన్సులిన్ పని చేయదు. పని చేయకపోవడం వల్ల షుగర్ తగ్గదు. సో అది టైప్ 2 డయాబెటీస్ అంటారు. అప్పుడు మనం ఎక్కువ మెడిసిన్స్ ఇవ్వడము ఇవి చేయాల్సి వస్తుంది. సో అవి ఎక్కువ కొంచెం మరీ 5 years, 10 years, 20 years లోపల రాదు. అది ఆఫ్టర్ 20-30 years వస్తుంది. కానీ రీసెంట్గా ఈ టైప్ 1కి టైప్ 2 డయాబెటీస్కి మిక్స్డ్ వేరియంట్స్ చాలా రకాలుగా వచ్చినాయి. ఇప్పుడు ఎస్పెషల్లీ పోస్ట్ కరోనా, మేబీ కరోనా శరీరంలో చేసిపోయిన డ్యామేజ్ వల్ల, ప్లస్ కరోనా టైంలో చాలా మందికి స్టీరాయిడ్స్ అనే ఔషధాలు చాలా విరివిగా వాడడం జరిగింది. ఎందుకంటే కరోనా నుంచి సేవ్ చేయాలి అని అంటే స్టీరాయిడ్స్ ఇవ్వాల్సి వచ్చింది చాలా మంది పేషెంట్స్కి. ఆ స్టీరాయిడ్స్ వల్ల కూడా, ప్లస్ కరోనా బాడీ మీద చేసిన డ్యామేజ్ వల్ల, ఈ ఏజ్ పర్టికులర్ ఏజ్ అని కాకుండా 20+ yearsలో షుగర్ ఎవరికి వస్తుందో చెప్పరాకుండా అయిపోయింది. ఆల్మోస్ట్ పెద్దవాళ్ళు ఎంతమంది షుగర్స్ ఉంటారు, యంగ్ పేషెంట్ షుగర్స్ అంతమంది. కానీ వాట్ ఐ మోస్ట్ వరీ, నేను ఎక్కువ వరీ అవుతున్నది ఏంటంటే షుగర్ అనేది ఈ ప్రాబ్లం అనేది ఒక క్రానిక్ డిసీజ్. అంటే ఏదో ఈరోజు వచ్చి రేపు పోతుంది అనే రోగం కాదు. ఒకసారి వచ్చింది అని అంటే అది జీవితాంతం వేధిస్తూనే ఉంటుంది. ఈ రోజు వచ్చి చాలా మంది నాకు పోతుందేమో 4 రోజులు వాడతా మందులు, అది కాదు. ఒకసారి వచ్చింది అంటే యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. రీసెంట్గా డయాబెటీస్ రివర్సల్ అనే ఒక కాన్సెప్ట్ లాస్ట్ 10 ఏళ్ల నుంచి డెవలప్ అయింది. రివర్సల్ అంటే షుగర్ వ్యాధిని రివర్స్ చేయొచ్చు. ఎట్లా చేయొచ్చు అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించి రివర్స్ చేయొచ్చు. కాకపోతే దానికి ఎక్స్ట్రీమ్ డెడికేషన్ అవసరం. మన ఆహారపు అలవాట్ల మీద, ఎక్సర్సైజెస్ మీద కంటిన్యూస్గా ఎక్సర్సైజెస్ చేయాలి. యాంటీ గ్రావిటీ ఎక్సర్సైజెస్ అంటారు, రెసిస్టెన్స్ ట్రైనింగ్ అంటారు. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ బాగా చేయాలి. అండ్ దాంతోపాటు డైట్ కంప్లీట్గా చేంజ్ చేసుకోవాలి. మనం రైస్ అవాయిడ్ చేయడము, ఒక మిల్లెట్స్ ఎక్కువ తీసుకోవడం, పిండి పదార్థాలు ఏదైతే ఈజీగా డైజెస్టబుల్ అదంతా అవాయిడ్ చేయడం. అండ్ అప్పుడు మనకి షుగర్ రివర్స్. నేను 5 patients హూ కేమ్ విత్ 400+ షుగర్స్ నేను రివర్స్ చేసి 0 టాబ్లెట్ మీద పెట్టిన పేషెంట్స్ ఉన్నారు. కానీ ఇప్పుడు సమాజంలో నేను పేషెంట్స్కి కానీ సగటు పేషెంట్కి చూసిన ఏమంటారు ఆరోగ్యం మీద ఉన్న శ్రద్ధను బట్టి చాలా తక్కువ మందికి అట్లా చూడగలుగుతున్నా రివర్స్ చేయడం అనేది. యాక్చువల్లీ ఇట్ ఈస్ పాసిబుల్. షుగర్ని రివర్స్ చేయడం స్టార్టింగ్ స్టేజ్లో ఇట్ ఈస్ పాసిబుల్, లేట్ స్టేజెస్లో కష్టం. కొద్దిసేపు దీని పక్కన పెడదాము. డాక్టర్ శరత్ వీరమల్ల, MBBS జనరల్ ఫిజిషియన్. సార్, మీ కెరియర్ అంటే మీ చదువు ఎక్కడ కొనసాగింది, మీరు దాని గురించి కొంచెం ఒక 2 నిమిషాలు చెప్పండి సార్. సో యాక్చువల్గా మా ఫాదర్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్, సాధారణ గవర్నమెంట్ ఉద్యోగి. మా ఫాదర్ హెల్త్ డిపార్ట్మెంట్లోనే వర్క్ చేసేవారు, పారామెడికల్ ఆప్థాల్మిక్ ఆఫీసర్. ఒక కొల్లాపూర్ నియోజకవర్గంలో వీపనాయన్లు అనే గ్రామంలో మా ఫాదర్కి ఒక చిన్న స్థాయి ఉద్యోగం రావడం జరిగింది. సో ఇక్కడ నుంచి మా ఫాదర్ మ్యారేజ్కి ముందే అక్కడ షిఫ్ట్ అయిపోయారు. సో మేము పుట్టడము, మా స్కూలింగ్, పాఠశాల విద్య అక్కడే జరిగింది. సో అక్కడే గవర్నమెంట్ స్కూల్లోనే చదవడం జరిగింది 10th వరకు. కాకపోతే మా చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ ఏంటంటే లైక్ పేషెంట్స్ బాధతో వచ్చేవాళ్ళు ఊర్లలో. అప్పట్లో ఇంత కనెక్టివిటీ, టౌన్స్కి కనెక్టివిటీ కానీ, ఇంత వెహికల్స్ కానీ లేవు. రోజుకు ఉదయం ఒక బస్సు వస్తే మళ్ళీ నైట్ ఒక బస్సు. ఎవరికో ఒకరికి
బైక్స్ కానీ ఇవి కానీ ఉండేవి. సో ఏ చిన్న జలుబు వచ్చినా దగ్గు వచ్చినా 24/7 మా ఫాదరే ట్రీట్ చేసేవాళ్ళు. చిన్న చిన్న రోగాలకి చిన్న చిన్న సపోర్ట్ చేసేవాళ్ళు. ఈవెన్ ఆ టైంలో నాకు అనేది లేదు, కొత్త ప్రొఫెషన్ కాదు ఇది. సో పుట్టినప్పటి నుంచి అందులోనే చూసుకుంటూ అంటే మీ నాన్నగారు డాక్టర్ గారు, మీరు డాక్టర్, మీ బ్రదరు డాక్టర్. ఉమ్, మీ నాన్నగారిని చూసుకుంటే మీ నాన్నగారు మీరు డాక్టర్ కావాలని ప్రధానంగా ఇన్స్పిరేషన్? అంటే మా ఫాదర్ని చూసిన నేను, అంటే ద అమౌంట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ హీ యూస్ టు గెట్, అంటే అంత ఒక చిన్న ఒక పేషెంట్కి ఒక సాధారణ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు, పేషెంట్కి హెల్ప్ చేసినప్పుడు, పేషెంట్స్ ఐస్లో ఉన్న గ్రాటిట్యూడ్ కానీ వాళ్ళ దాంట్లో చూడడం కానీ, ఆ కళ్ళలో ఆనందం ఆనందం చూడడం కానీ, అండ్ లైక్ ఒక రకంగా చెప్పాలంటే మా ఫాదర్ ఈజ్ మై బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్. అంటే ఆ టైంలో మేము ఇన్స్పైర్ అవుతాం అనుకొని చేసిండో లేదో తెలియదు. మీరు చిన్నప్పటి నుంచి చదువుకున్న పాఠశాల ప్రభుత్వ స్కూల్లో చదివారు 10వ తరగతి వరకు. బేసిక్ గా తెలుగు మీడియమే ఉంటుంది అక్కడ. అక్కడ నుంచి ఇంగ్లీష్ లోకి షిఫ్ట్ అవ్వాలంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే గ్రామాల చదువులు ఎలా ఉంటుందో మనం చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఇప్పుడు ఏదో కొంచెం మెరుగుపడ్డాయి ఇంగ్లీష్ మీడియం. మీకు కొంచెం ఇబ్బంది అనిపించలేదు ఆ టైంలో? అంటే దిస్ వే నాకు కొంచెం ఇబ్బంది అయ్యింది, కొంచెం చాలా ఇబ్బంది అయ్యింది. సో బట్ ఒకటే గోల్ ఉండేది. అండ్ లైక్ నేను చిన్నగా ఉన్నప్పుడు హాస్పిటల్లో వచ్చినప్పుడు ఒక డాక్టర్, ఎంబీబీఎస్ డాక్టర్ వస్తే తనకుండే వాల్యూ, అది ఆవరా, ఆయన చుట్టూ ఉండే ఆవరా, అది చూస్తూ పెరిగినాం మేము. సో నాకు కానీ మా పేరెంట్స్ కానీ ఒకటే డ్రీమ్ ఉండేది, సరే అట్ ఎనీ కాస్ట్ మా బ్రదర్స్ ఇద్దరం డాక్టర్స్ కావాలి. మా ఫాదర్ ఒకటే గోల్, నా లైఫ్ టైం నేను సంపాదించిందంతా వీళ్ళ చదువులకు ఎట్లయినా పెడతా, ఏదైనా సరే ఆస్తులు అమ్మైనా డాక్టర్లు చేయాలనేది ఒకటి ఉండే. బట్ అది కాక మేము ఆ ప్యాషన్తోనే వెళ్ళినాం, డాక్టర్స్ అవ్వాలి, ఖచ్చితంగా అవ్వాలి అనే దాంతోనే వెళ్ళినాం. సరే మేము ఇంటర్మీడియట్లో ఇంగ్లీష్ మీడియం జాయిన్ కామని చాలామంది సజెస్ట్ చేశారు. కానీ నాకు అప్పుడు మనకున్న ఇంగ్లీష్ జ్ఞానము, ఇంగ్లీష్ అనే ఫోబియా మీకు తెలియంది కాదు గవర్నమెంట్ స్కూల్స్లో. సో దాంట్లోనే అనుకొని ఇంటర్మీడియట్ కూడా తెలుగు మీడియం చేసిన. ఇంటర్మీడియట్ తెలుగు మీడియం చదవడం జరిగింది. కానీ తర్వాత సో మెనీ స్ట్రగుల్స్, ఒక అటెంప్ట్లో కష్టమైంది. నెక్స్ట్ అటెంప్ట్లో నేను మళ్ళీ తెలుగు మీడియంలో కోచింగ్ తీసుకొని సెకండ్ టైంలో నేను స్టేట్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో 244 ర్యాంక్ వచ్చింది నాకు. అప్పుడు గాంధీ మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది. ఆ టైంలో అది ఒక పెద్ద అచీవ్మెంట్. అది ఒక గవర్నమెంట్ స్కూల్లో మా చుట్టుముట్టు కూడా ఎవరు చూడలేదు ఆ టైంలో గవర్నమెంట్ స్కూల్లో రావడం. మా పేరెంట్స్ ఇన్స్పిరేషన్ అట్లా ఉంది. సార్ మీరు ఏ సమయంలో, అంటే 10th అయిపోయినాక సీరియస్లీ నిర్ణయం తీసుకున్నప్పుడు మీ నాన్నగారితో డిస్కషన్ జరిగింది? సార్ నేను నాన్న ఇట్లా ఈ రూట్లో వెళ్తున్నాను, ఈ రూట్ ఓకేనా మీకని ఏదైనా డిస్కషన్ జరిగిందా మీ ఫ్యామిలీలో? అయ్యింది. యాక్చువల్లీ స్పీకింగ్ కొంచెం ఎంబీబీఎస్ అది అంటే అది పెద్ద చదువు అని చెప్పేసి మా వాళ్ళు కొంచెం, ఎందుకంటే మధ్యతరగతి కుటుంబం అన్నారు, ఆ టైంలో కూడా కొంచెం స్ట్రగుల్ అయింటారు కదండి. చాలా స్ట్రగుల్ అయినారు. లిటరల్ గా చెప్పాలంటే మా పేరెంట్స్ దే హావ్ ఇన్వెస్టెడ్ దేర్ లైఫ్. అంటే లైక్ ఎందుకంటే వాళ్ళ లైఫ్ అంతా మా మీద పెట్టేసి, వాళ్ళు సంపాదించింది అనుకోండి, ఏదన్నా అనుకోండి, మా మీద పెట్టారు. మాకు కూడా అదే పట్టుదల, మా పేరెంట్స్ కష్టంతోనే ఇంత కష్టపడి చదివిపిస్తున్నారు. అరే మేము ఖచ్చితంగా కావాలి, ఏదన్నా ఒకటి సాధించాలనే పట్టుదలతోనే చదివినాము. అండ్ ఇప్పటికి కూడా నాకు ఆ మూలాలు ఉన్నాయి. సో ఎంత కష్టపడి ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వచ్చినాము అనే ఐడియా నాకు ఉంది. సో ప్రతి పేషెంట్ని, ఇప్పుడు మా స్థాయి నుంచి ఉన్న వాళ్ళే వస్తారు నా దగ్గరికి పేషెంట్స్. సో ప్రతి పేషెంట్లో నా ప్రీవియస్ లైఫ్ కనిపిస్తుంది నాకు. ఎందుకంటే నాకున్న పేషెంట్స్ ఎవరు కూడా ఏం పెద్ద అర్థమైంది సార్ మీరు మాట్లాడే విధానంలోనే. సార్ ఓకే సార్, దాన్ని పక్కన పెట్టేస్తే జనరల్ గా ఇప్పుడు చిన్న వయసు వాళ్ళకి అటాక్ కానీ చాలా మేజర్ గా జరుగుతూ ఉన్నాయి. సో ఎందుకంటే కొంచెం ఈ చిన్న అంటే స్టూడెంట్స్ లైఫ్ లో కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్, కొంచెం డ్రగ్స్ కి అడిక్ట్ అయిపోయి, అలాంటి వాళ్ళు మీరు ఈ సమయంలో, ఈ సందర్భంలో, ఈ మధ్య కాలంలో మీరు ఏమైనా ఎక్స్పీరియన్స్ చేశారా? చూసాను నేను. 20 years old అబ్బాయి చెస్ట్ పెయిన్ అని, మామూలు చెస్ట్ పెయిన్ అనుకొని రావడం జరిగింది. ఈసీజీ తీస్తే సడన్ హార్ట్ అటాక్ ఉండే. సో తను హైదరాబాద్ రెఫర్ చేసి, కార్డియాలజిస్ట్ రెఫర్, ఇమ్మీడియట్గా మనం ఫస్ట్ ఎయిడ్ చేసేసి హైదరాబాద్ కార్డియాలజిస్ట్కి వెళ్ళే లోపల, అంటే కొంచెం టైం కూడా ఇవ్వలేదు. ఆ అబ్బాయి కొంచెం స్టెబిలైజ్ చేసే లోపే వచ్చి బెడ్ మీద పడుకొని
చనిపోవడం జరిగింది. సిపిఆర్ చేసినా రివైవ్ అవ్వలేదు. సో మేజర్గా ఇప్పుడు యువతలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కొంచెం కొంతమంది మత్తు పదార్థాలకు బానిస అవ్వడం. ఒకప్పుడు నేను చిన్న ఉన్నప్పుడు నేను అబ్జర్వ్ చేసింది, ఒక మనిషి మందు తాగుతున్నాడంటే ఈయన తాగుబోతు అనేది ఒక ఒక ఏమంటారు, అదొక స్టిగ్మా, వివక్ష లాగా చూసేది. అప్పట్లో తాగడం అనేది సోషల్ ముద్ర అది వేసి తాగుబోతు "అరే అంటే వాడు తాగుతాడు నెంబర్ అంటే తిరిగిద్దిరా మీరు జాగ్రత్త ఉండంట వాడు వస్తున్నాడు" మందు తాగుతాడంట అనేది ఒక పెద్ద ఇట్లా చూసేది. ఇప్పుడు ఒక క్వాలిఫికేషన్ లాగా అయిపోయింది అది జనరల్ గా. క్వాలిఫికేషన్ అయిపోయింది. సో అంత ఈ అలవాట్లు చేంజ్ కావడం, ఎక్కువ మత్తు పానీయాలు తీసుకోవడము, ఎక్కువ డ్రగ్స్, ఇంకా నేను రీసెంట్ గా వింటున్న డ్రగ్స్ అడిక్ట్ అవ్వడం, ఇంకొకటి మేజర్గా ఏ పని చేయకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం. స్టిల్ నేను కనీసం డైలీ హాఫ్ అన్ అవర్ టు 1 hour వాక్ చేస్తాను. నాకు భయం అవుతుంటుంది వీళ్ళని చూస్తుంటే, ఈ పేషెంట్స్ని చూస్తుంటే, ఇట్లా చూస్తుంటే మన లైఫ్ ఎంత చేంజ్ అయిపోయింది. అండ్ పోస్ట్ కరోనా అయితే ఆ కరోనా వైరస్కి రక్తం గడ్డగట్టించే లక్షణం ఉంది. సో స్టిల్ కరోనా వైరస్, పోస్ట్ కరోనా ఈ ఎఫెక్ట్స్, పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్ అంటారు. నేను పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్స్ని కూడా చాలా ఫేస్ చేసిన పేషెంట్స్ని. ఆ కోవిడ్ ఎఫెక్ట్ వల్ల కూడా స్టిల్ హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. ఇంకొకటి కొంచెం నాన్ వెజ్ అనేది ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది. సో నాన్ వెజ్లో కొంచెం ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉండడం, దానివల్ల ఇంకా ఈ మధ్య కాలంలో కొంచెం కల్తీ నాన్ వెజ్ ఎక్కువ పెరిగింది. సో దానివల్ల ఎక్కువ నేను అబ్జర్వ్ చేస్తున్నా కొంచెం హార్ట్ అటాక్స్ ఎక్కువ రావడం. ఈ అతి చిన్న వయసులోని 40 అబోవ్ వాళ్ళకి హార్ట్ అటాక్లు వస్తున్నాయి. దానివల్ల చాలా మంది చనిపోతున్నారు. సో అలాంటి వాళ్ళు ఎందుకు సార్ అది అలా జరగడానికి? అంటే వీళ్ళు ప్రధానంగా వాళ్ళకు తీసుకోక అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం చెప్తారు వాళ్ళకి? సో నేను ఒక్కరికి ఒక సజెషన్ అయితే ఇవ్వగలుగుతా. నేను కోవిడ్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా, అండ్ కోవిడ్ రాని వాళ్ళు ఎక్సెంప్షన్ అని కాదు, ఖచ్చితంగా ప్రతి ఒక్కరి పోస్ట్ కోవిడ్ ఎరా అంటే కరోనా వచ్చిపోయిన తర్వాత ఈ కోవిడ్ అనేది కొంతమందికి సిమ్టమ్స్తో మైల్డ్ డిసీజ్ లాగా వచ్చిపోయింది, కొంతమందికి సీరియస్ ఐసీయూలో అడ్మిట్ అయ్యారు, కొంతమంది మెడిసిన్స్కి తగ్గిపోయింది, కొంతమందికి పెద్ద లక్షణాలు లేకుండా పోయింది. కానీ వీళ్ళందరిలో కామన్ పాయింట్ ఏంటంటే వీళ్ళందరికీ ఫ్యూచర్లో హార్ట్ అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చే రిస్క్ పెరిగింది. ప్రతి ఒక్క పర్సన్, అప్పుడు 100లో ఒకరికి హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తున్నాయి అని అంటే ఇప్పుడు 100లో 5 నుంచి 10 మందికి వస్తుంది. సో ఇది మేజర్. దీనికి ప్రధాన కారణం ఏంటి సార్? ఎందుకు అంత చిన్న వయసులో హార్ట్ అటాక్ రావడానికి? అంటే వీళ్ళు తీసుకుంటున్న ఫుడ్ వల్ల అంటారా, ఇంకేదైనా టెన్షన్సా, లేకపోతే ఇంకేదైనా సైడ్ గా ఏదైనా వీళ్ళు డ్రగ్స్ కానీ, సమ్ లిక్కర్ కానీ ఇవన్నీ సేవించినందుక? ఎందుకు సార్ ప్రధానంగా చిన్న వయసులో వారికి రావడానికి కారణాలు? సో టెన్షన్స్ అనేది నేను ఒప్పుకోనండి. చాలా మంది నాకు టెన్షన్తో బీపీ పెరిగింది, టెన్షన్తో షుగర్ పెరిగిందని నేను ఒప్పుకోను. ఎందుకంటే మన తాతల తరము, అంతకు ముందు తరాలు మనకంటే ఎక్కువ టెన్షన్ పడ్డారు. వాళ్ళకి షుగర్లు చూడలేదు, బీపీ చూడలేదు. నేను అబ్జర్వ్ చేసింది ఫుడ్లో డిఫరెన్స్, రెండవది మన శారీరక శ్రమ లేకపోవడం, మూడవది కరోనా ముందు ఇంత లేవు, యంగ్లో హార్ట్ అటాక్స్ వచ్చేవి కానీ ఇంత ఎక్కువ లేవు. కరోనా తర్వాత కరోనా వైరస్ ఎఫెక్ట్స్ వల్ల కూడా ఈ హార్ట్ అటాక్స్ పెరిగినాయి. అండ్ మేజర్గా ఈ నాన్ వెజ్, ఆల్కహాల్ అంటే మాంసాహారం, మందు, ఈ కొంచెం డ్రగ్ అడిక్షన్, నాలుగోది రిఫైన్డ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం, ఇవి నేను మేజర్గా చెప్పగలుగుతా. దాంతోపాటు కోవిడ్ ఎఫెక్ట్, ఇవన్నీ హార్ట్ అటాక్స్ పెరగడానికి కారణం ఉన్నాయి. కానీ ప్రతి ఒక్క పర్సన్ దే మస్ట్ గెట్ దేర్ కార్డియాక్ చెకప్ డన్. ఎస్పెషల్లీ పోస్ట్ కోవిడ్లో ప్రతి ఒక్క మనిషి కార్డియాక్ చెకప్ చేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళకి వస్తుంది వీళ్ళకి రాదు అనేది లేదు. ఏ వయసు వాళ్ళు చేసుకోవాలి, ఏ వయసు వాళ్ళు డాక్టర్ని సంప్రదించాలి? ఇప్పుడు 20+ ఉన్న ప్రతి మనిషి వాళ్ళ కార్డియాక్ చెకప్ చేసుకోవాల్సిందే. ఈ ఏరాలో ఎవరికి గ్యారెంటీ లేదు. నేను చూసింది లీస్ట్ ఏజ్ నేను చూసింది 18 years బాబు హార్ట్ అటాక్ వచ్చింది. కాకపోతే నేను అబ్జర్వ్ చేసింది మేజర్గా కోవిడ్ ఎఫెక్ట్స్ వల్లనే వస్తున్నాయి. కాకపోతే ఇప్పుడు ఆల్మోస్ట్ కోవిడ్ పాండమిక్ అంటే కోవిడ్ వెళ్ళిపోయి దాదాపు 2 years అవుతుంది. సో గ్రాడ్యువల్గా తగ్గుకుంటూ వస్తున్నాయి. ఖచ్చితంగా ఈ పలానా పర్సన్కి ఇది రాదు. కోవిడ్ వచ్చిన వైరస్ మనిషిని అంత డ్యామేజ్ చేస్తుందంటారా? ఇంకా వైరస్ ఎట్లా సార్, ఏంటి సార్ దాని ప్రధానంగా ఏ వైరస్ మనకు బాడీలో ఇంకా ఇన్ఫెక్షన్ అంటే అప్పుడు కొన్ని మన ఫస్ట్ డోస్, సెకండ్ డోస్ అని తీసుకున్నాం కదా, అవేం వ్యాక్సిన్ పనిచేయదంటారా? ఇప్పటివరకు ఇంకా అది 2 years అయింది అది వెళ్ళిపోయి, ఇంకా మనిషిని ఇంకా అది మానసికంగా ఇబ్బంది పెడుతుందంటారా? సో అది కంప్లీట్ గా కోవిడ్ అనేది న్యూ వైరస్, మనకి కొత్త రకం వైరస్, ఇంతవరకు మనము రీసెర్చ్ చేయని వైరస్, అది ఒక కొత్త వైరస్. అది
ఎఫెక్ట్స్ ఇప్పుడిప్పుడే దాని గురించి స్టడీస్ జరుగుతున్నాయి. కానీ నేను చెప్పింది ఏంటంటే మ్యాక్సిమం అబ్జర్వేషన్స్. ఎందుకంటే ఈవెన్ కరోనా ఇన్ఫెక్షన్స్ వచ్చిన పేషెంట్స్ కూడా కరోనాతో కాకుండా హార్ట్ అటాక్స్తో చనిపోవడం జరిగింది. కరోనా వైరస్ అనేది హార్ట్ అటాక్ బాడీలో రావడానికి కారణం. ఎందుకంటే కరోనా వైరస్ ఉన్న లక్షణం అది లంగ్స్ డ్యామేజ్ ఒక్కటే తెలుసు మనకి, రక్తం చిక్కగా అయ్యేటట్టు చేస్తుంది. దానికి కొన్ని రకాల కరోనా వైరస్లో ఉండే కొన్ని రకాల ఫ్యాక్టర్స్ రక్తాన్ని గడ్డగట్టేటట్టు చేస్తాయి. సో దానివల్ల హార్ట్లో కానీ బ్రెయిన్లో కానీ, నేను డైరెక్ట్గా ఎవిడెంట్ చేసాను. నేను నా పేషెంట్కి, నేను ప్రతి కోవిడ్ పేషెంట్కి ఒక రక్తం పల్స్ అయ్యే గోళీ రాసినాను. ప్రతి పేషెంట్కి హార్ట్ అటాక్ ప్రివెన్షన్కి దాదాపు బ్లైండ్గా ఫాలో అయిన వాళ్ళు ఏం కాలేదు. కరోనా వచ్చినప్పుడు తీసుకున్న వ్యాక్సిన్ ఈ కరోనా వైరస్ ని చంపే గుణం ఉంటుంది కదా, ఆ చనిపోయిన తర్వాత బ్లడ్ అనేది మళ్ళీ మనకి గడ్డగట్టడానికి అవకాశం ఎక్కడ ఉంది? ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ అనేది కరోనా వైరస్ ని చంపేది కాదు. కరోనా వ్యాక్సిన్ అనేది జస్ట్ మనం కరోనా వైరస్ ను చంపి వ్యాక్సిన్ లాగా తయారు చేసి మన బాడీలోకి ఇస్తాం. సో అది ఏం కరోనా కాకపోతే న్యాచురల్గా వచ్చిన కరోనా ఇన్ఫెక్షన్ అనేది బాడీలో పెరుగుతుంది. మనం శరీరంలోకి ఇంజెక్ట్ చేసింది చనిపోయిన కరోనా వ్యాక్సిన్, కరోనా వైరస్ కానీ, లేదంటే దాని పార్ట్స్ తీసి కరోనా వ్యాక్సిన్ లాగా తయారు చేసి ఇస్తున్నాం. సో దెర్ ఈస్ నో డిఫరెన్స్. న్యాచురల్గా కరోనా వచ్చిన దానికి వ్యాక్సిన్ ఇచ్చిన దానికి డిఫరెన్స్ లేదు. కరోనా వ్యాక్సిన్ అనేది ఏదో పోయి కరోనా వైరస్ని చంపడం కాదు. సో మనం ఎప్పుడైతే చంపిన కరోనా వైరస్ బాడీకి ఇస్తున్నామో, బాడీ అది నిజంగా కరోనా వచ్చింది అనుకుంటుంది. సో అప్పుడు ఇమ్యూనిటీ అనేది ఇమ్యూన్ సిస్టమ్ని తయారు చేసి పెట్టుకుంటుంది. సో అంతే, మనం ఇచ్చేది కరోనా వ్యాక్సిన్ అంటే చనిపోయిన కరోనా వైరస్ని ఇంజెక్ట్ చేస్తున్నాం, లేకపోతే కరోనా వైరస్లో ఒక పార్ట్ని ఎక్స్ట్రాక్ట్గా కృత్రిమంగా సృష్టించి కానీ, లేకపోతే న్యాచురల్ కరోనా వైరస్ నుంచి తీసి కానీ ఇంజెక్ట్ చేస్తున్నాం. సో ఏవైతే కరోనా ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే అదర్ ఎఫెక్ట్స్, అంటే లంగ్స్ ఖరాబ్ అయ్యి ఆక్సిజన్ మీద పోయేవి కాకుండా అదర్ ఎఫెక్ట్స్, బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ అనేది కానీ కరోనా వ్యాక్సిన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అందులో వ్యాక్సిన్ని తప్పు పట్టడానికి ఏం లేదు. కరోనా వ్యాక్సిన్ తయారు చేయాలంటే కరోనా వైరస్ నుంచే చేయాల్సిందే, ఏదో కొత్తగా ఇదేదో కొత్త చేయడానికి లేదు. సార్ చెప్పండి, కల్వకుర్తి కానీ పరిసరం చుట్టూరు ఉన్న గ్రామ ప్రజలకు కానీ, యువకులకు కానీ, మహిళలకు కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి హెల్త్ ఇష్యూ మీద? ఏదైనా మీరు వాళ్ళకు గైడ్ అంటే ఏదైనా సజెషన్ చేస్తారు? ఒకటి, ఫస్ట్ మీరు డైలీ ఫిజికల్ యాక్టివిటీ మీద ఫోకస్ చేయండి. అట్లని చెప్పేసి ఈరోజు ఫిజికల్ యాక్టివిటీ అన్నారు కదా, రేపు నేను 5 కిలోమీటర్లు తిరుగుతా, 100 కిలోల ఇవెత్తుతా అనేది కాదు. సో మన బాడీ అనేది ప్రైమింగ్ అవసరం. స్లోగా యాక్టివిటీ లెవెల్ పెంచాలి. అట్లీస్ట్ ఒక 1/2 అవర్ 2 అవర్ ఫిజికల్ యాక్టివిటీ మీద, ఏదైనా వాకింగ్ అనుకోండి, ఏదన్నా ఒక దాని మీద ఫోకస్ చేయండి. వీలైనంత వరకు రైస్ కానీ రిఫైన్డ్ ఫుడ్స్ అవాయిడ్ చేయండి. మిల్లెట్స్ కానీ, ఏదైనా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటారు, అంటే లైక్ చిరుధాన్యాలు కానీ, వేరే లైక్ ఈ మన రిఫైన్డ్ ఫుడ్స్ అవాయిడ్ చేయడం మేజర్గా. రైస్ క్వాంటిటీ తగ్గించుకోవడం, యాక్టివిటీ పెంచుకోవడం, వీలైనంత ఫ్రూట్స్ వెజిటబుల్స్ కంటెంట్ ఎక్కువ తీసుకోవడం. వెస్టర్న్ కంట్రీస్కి మనకేంది మేజర్గా డిఫరెన్స్ అంటే, వెస్టర్న్ కంట్రీస్ అంటే యూఎస్, యూరోప్లో వాళ్ళు ఎంతమంది తాగినా, ఎంత రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్, ఎంత షుగర్స్ తీసుకున్నా, వాళ్ళు ఖచ్చితంగా, మనం ఓన్లీ ఫంక్షన్స్లోనే తింటాం సలాడ్స్, క్యారెట్, కీరా, వాడు ప్రతిరోజు అది లేనిది స్టార్ట్ చేయడం. సో ఫస్ట్ ఖచ్చితంగా వెజిటబుల్స్, ఫ్రూట్స్ తీసుకున్న తర్వాతనే నెక్స్ట్ వాడు ఎంత చెత్త అయినా తింటాడు. సో ఆ చెత్తతో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఈ సలాడ్స్ అనేవి న్యూట్రలైజ్ చేస్తాయి మ్యాక్సిమం. సో మనకేందంటే కొత్త ఏమంటారు, చింతకాయ పచ్చడి రుచి అన్నట్టు వాడు తినే సలాడ్స్ అవాయిడ్ చేసేసి వాడు తినే చెత్తంత పిజ్జాలు కానీ, బర్గర్లు కానీ, బిర్యానీలు కానీ అవన్నీ మనం తింటాం, ఈ సలాడ్స్ తింటాం. అంటే మీరు ప్రధానంగా చెప్తున్న అంశం ఏంటంటే రైస్ని తగ్గించండి, రోటీస్ కానీ, కూరగాయలు కానీ, సలాడ్ కానీ, సో డ్రై ఫ్రూట్స్ కానీ, ఇలాంటి పదార్థాలు ఎక్కువ తీసుకోవడం వల్ల కొంచెం మనకు శక్తి పెరుగుతుంది. అంటే ఫిజికల్ యాక్టివిటీని బట్టి, ఇప్పుడు రోజులో 18 గంటలు కాయ కష్టం చేశాను, నేను రైస్ తినను, ఇవి తింటా అంటే ఆయన పని చేయాలి. సో మీ ఫిజికల్ యాక్టివిటీని బట్టి మీరు చేసుకోండి. మీరు బాగా కాయ కష్టం చేస్తారు, తినండి 2 పూటలు రైస్, ఏం కాదు. నేను ఏం కష్టం చేయను, ఊరికి ఇంట్లో వండుకుంటా, లేదంటే నా జాబ్ అనేది, ఇప్పుడు నేను డాక్టర్ని, నేను కూర్చొని చేసే పని, నేను ఒక 1/2 అవర్ 1 అవర్ ఫిజికల్ యాక్టివిటీ ఉండొచ్చు. దాన్ని బట్టి మీరు యాక్టివిటీని బట్టి చేయండి. అండ్ వీలైనంత నైట్ టైం లేట్ నైట్స్ తినడం అవాయిడ్ చేయాలి. యూజువల్గా 6-7 లోపలనే మనం డిన్నర్ చేయడం చేసుకోవాలి. ఎందుకంటే లేట్ నైట్స్ రైస్ కానీ రిఫైన్డ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల అవి డైరెక్ట్గా విజరల్ ఫ్యాట్గా కన్వర్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఏం తీసుకున్నా ఈ హెవీ ఫుడ్ కానీ, రిఫైన్డ్ ఫుడ్స్, రైస్ వీలైనంత మధ్యాహ్నం తీసుకోవడానికి ట్రై చేయాలి. నైట్ యూజువల్గా తక్కువ ఫుడ్, వీలైనంత సలాడ్స్, ఫ్రూట్స్, ఏదైనా మిల్లెట్స్ తీసుకొని, రొట్టెలు ఏవో తీసుకొని క్లోజ్ చేయాలి.
ఇంకొక చిన్న విషయం సార్, పిల్లల గురించి చెప్పండి. ప్రధానంగా పిల్లలు ఈ మధ్య కాలంలో బయట ఫుడ్ ఎక్కువ తింటా ఉన్నారు. అవును. ఇంటి ఫుడ్ తక్కువ తీసుకుంటా ఉన్నారు. దాంతోపాటు ఫోన్లలో ఎక్కువ నిమగ్నమైపోతా ఉన్నారు. అవును. చదువు మీద కాన్సన్ట్రేషన్ తగ్గింది. అవును. గ్రౌండ్కి వెళ్ళడమే మానేశారు. ఆటలు అనేది మర్చిపోయారు. ఉమ్. సో దీంట్ల మీద వీళ్ళు పేరెంట్స్ ప్రభావం అంటారా, పిల్లల ఇలా తయారు కావడానికి ఒక క్లుప్తం చెప్పండి. ఇది మీరు చెప్పేది ఏ ఒక ఇంటికి ఉన్న సమస్య కాదు. అందరి ఇళ్ళలో సో యూనివర్సల్ అయిపోయింది. Hmm. పిల్లలు వదిలేసేయండి. 40 ఏళ్ళ ప్లస్ వయసు వాళ్ళు ఎంతమంది ఫోన్ పట్టుకుంటారు. Hmm. సో ఒకప్పుడు మనం విన్నాం హరిత విప్లవము, శ్వేత విప్లవము, పారిశ్రామిక విప్లవం. ఇప్పుడు అనేది సమాచార విప్లవం. Hmm. సో మనకున్నది ఎక్కడదంటే అక్కడ. ఒకప్పుడు మనం పెద్దగల పేపర్ వస్తే చూసాము, పేపర్ చదవాలనే ప్రపంచాన్ని అరచేతిలో Right. వచ్చింది. బట్ మనం మొబైల్ కానీ టీవీ స్క్రీన్స్ కానీ ఈ సమాచారం కానీ పాజిటివ్ ఉంది, నెగటివ్ ఉంది. పాజిటివ్ సమాచారం అవైలబుల్ ఉంది, నెగటివ్ సమాచారం ఉంది. మన బ్రెయిన్ పాజిటివ్ యాక్సెప్ట్ చేసి నెగటివ్ని డివైడ్ చేస్తే అది బెస్ట్. దట్ విల్ బి ద బెస్ట్ థింగ్. ఎందుకంటే మనం నేర్చుకోవచ్చు, ఆ సమాచారం మనం తీసుకోవచ్చు. మన డిఫరెంట్ ఆస్పెక్ట్, మన పర్సనాలిటీ ఆస్పెక్ట్ అవ్వచ్చు, హెల్త్ ఆస్పెక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నది స్క్రీన్ లేకపోతే ఎవరు చూస్తారు? అంతే. అంతే కదా. ఒకప్పుడు ఎప్పుడో టీవీలో కనిపించేది. సో ఈ పాజిటివ్ ఆస్పెక్ట్స్ని తీసుకొని నెగిటివ్ ఆస్పెక్ట్స్ వదిలేదు. ఏదైనా బ్యాలెన్స్డ్గా ఉండాలి. నాకు ఫోన్ దొరికింది కదా అని గంటలు గంటలు చూడడం, గంటలు గంటలు టీవీ చూడడం, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, అవన్నీ చేస్తే ఖచ్చితంగా మనకి నెగిటివ్ ఎఫెక్ట్సే వస్తాయి. సో మీరు దాన్ని లిమిట్ చేసుకోవాలి. స్క్రీన్ టైం అనేది లిమిట్ చేసుకోవాలి. పిల్లలు కూడా, తల్లిదండ్రులు కూడా రెస్ట్రిక్ట్ చేయడం అలవాటు చేయాలి. వాళ్ళకి మంచి అలవాట్లు నేర్పించాలి. సరే వాడేదో చూసుకుంటా ఉంటాడు అని వదిలేస్తా అని అంటే అది రేపు పెద్ద జాడ్యం అయిపోతుంది. అండ్ పిల్లలు 15 to 20 years, 25 years ఆ ఏజ్ అనేది ఒక చంచలమైన మైండ్ వాళ్ళు. సో లైక్ వాళ్ళని ఏ డైరెక్షన్లో తీసుకపోతే అదే డైరెక్షన్లో వెళ్ళిపోతారు. సో ఆ టైంలో తల్లిదండ్రులు వాళ్ళని గైడ్ చేసి వాళ్ళకి రైట్ అడ్వైస్ ఇచ్చి రైట్ గైడెన్స్లో వెళ్ళడం ఇంపార్టెంట్. ఇంకొకటి, పిల్లలందరూ తల్లిదండ్రులు చెప్పింది ఏం వినకపోవచ్చు. మన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్, మన చుట్టూ ఉన్న సొసైటీని బట్టి కూడా ఉంటుంది. సో సమాజంలో మార్పు రావాలంటే ఫస్ట్ మనం మారాలి, మన ఇంట్లో మారాలి. సో అందరు మారితేనే సొసైటీ అనేది కరెక్ట్ డైరెక్షన్లో పోతుంది. సో వీలైనంత స్క్రీన్ టైం అవాయిడ్ చేయాలి. ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తీసుకునేటట్టు ఉండాలి. మేబీ ఎంటర్టైన్మెంట్కి ది స్క్రీన్స్ అండ్ ఆల్ ఓకే, కానీ అది తప్పుదారిలో పోయే పరిస్థితికి తీసుకుపోదు. 50 years అబోవ్ వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే? వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? వాళ్ళు ఎట్లాగా వాకింగ్ కానీ, వాళ్ళు ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీస్ ఎట్లా ఉండాలి వాళ్ళు? అట్లీస్ట్ పర్ డే అట్లీస్ట్ 30 to 45 minutes ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ ఇంపార్టెంట్. కానీ వాళ్ళ శరీరానికి తగ్గట్టు చేయాలి. కొంతమంది మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు ఉంటారు, సో ఎక్కువ నడవలేకపోవచ్చు. అండ్ వీలైనంత అనీవెన్ సర్ఫేస్ ఉండకూడదు. సో నడిచేది ఫ్లాట్గా ఉండాలి. సో కొంచెం అనీవెన్ సర్ఫేస్ ఉంటే కొంచెం బ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి 50+ years ఏజ్లో. అండ్ డైట్ కూడా వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉండదు కాబట్టి, ఏదైనా ఇప్పుడు రీసెంట్ కొత్త ట్రెండ్ నడుస్తున్నదంటే క్యాలరీ క్యాలిక్యులేషన్. మన ఫోన్లో ఈ ప్రతి ఫోన్లో వచ్చింది, స్టెప్ కౌంట్ వచ్చింది. ప్రతి ఫోన్లో ఎన్ని స్టెప్స్ చేసినాం అనే కౌంట్ వస్తుంది, దానికి ఎన్ని క్యాలరీస్ వచ్చినాయి. మీరు తినే ఫుడ్కి ఇది రొట్టె తింటున్నా, దీనికి ఎన్ని క్యాలరీస్ వస్తాయి, మీకే అలవాటు. మీరు ఎన్ని క్యాలరీలు తింటుర్రు, ఎన్ని క్యాలరీలు బర్న్ చేస్తారు. సో మనం అది బ్యాలెన్స్ రెండు చేసుకోగలిగినప్పుడు, తినే ఫుడ్కి మనం చేసే పనికి బ్యాలెన్స్ చేసుకోగలిగినప్పుడు ఏజ్తో సంబంధం లేకుండా ఏ రోగాలు రావు. మన తినే క్యాలరీస్ ఎక్కువ ఉన్నాయి, చేసేది తక్కువ ఉంది అంటే అది ఎక్కడ పోతుంది? సో బాడీలో స్టోర్ అయ్యి ఫ్యాట్ తయారవుతుంది. విసరల్ ఫ్యాట్ ఎప్పుడైతే ఎక్కువైపోయిందో ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ అన్ని పెరుగుతాయి. సో నా సజెషన్, వీలైనంత బ్యాలెన్స్ చేసుకోవాలి. మన యాక్టివిటీ ఎక్కువ ఉంది, అప్పుడు దాన్ని బట్టి ఫుడ్ తీసుకోవాలి. మన యాక్టివిటీ తక్కువ ఉంది, దాన్ని బట్టి కొంచెం మనం సలాడ్స్ కానీ, ఫ్రూట్స్ కానీ అవన్నీ పెంచుకొని, రైస్ కంటెంట్, రిఫైన్డ్ ఫుడ్స్ అవన్నీ తక్కువ చేయాలి. సార్, షుగర్ పేషెంట్లకు మీరు ఇచ్చే సలహాలు ఏంటి? సో ఇప్పుడు షుగర్ అనేది ఒక ప్రోగ్రెసివ్ క్రానిక్ డిసీజ్ అంటారు, అంటే పెరుగుతూ పోయే రోగం. సో మనం ఎంత జాగ్రత్తలు తీసుకుంటే అంత స్లోగా పెరుగుతుంది, ఎంత అజాగ్రత్తగా ఉంటే అంత స్పీడ్గా పెరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర ఒక పేషెంట్ ఉన్నాడు. లాస్ట్ 4.5 years నుంచి ఎవ్రీ మంత్ చెక్ చేసుకుంటాడు. ఎవ్రీ మంత్ ఆయన షుగర్ చెక్ చేసుకుంటాడు. ఎవ్రీ 3 monthsకి HbA1c అని ఉంటుంది, అది చెక్ చేసుకునే పర్సన్ ఉంటాడు. స్ట్రిక్ట్గా డైట్ మెయింటైన్ చేస్తాడు. ఆయన దాదాపు 5 years నుంచి ఒకటే ట్యాబ్లెట్ మీద ఉంటాడు. ఇంకొక పేషెంట్ ఉన్నాడు, మంత్లీ కరెక్ట్గా చెక్ చేసుకోడు అండ్ డైట్ కంట్రోల్ ఫాలో అవ్వడు, లైఫ్ స్టైల్ మెయింటెనెన్స్ సరిగ్గా చేయని పేషెంట్కి ఏంటంటే 3-4 yearsలోనే ఇన్సులిన్ మీదకి వెళ్ళిపోతాడు.
సో షుగర్ అనేది బాడీని డ్యామేజ్ చేస్తుంది. సో మనం స్ట్రిక్ట్గా దాన్ని కంట్రోల్లో పెట్టుకోవడం. కంట్రోల్ అంటే ఏమని మీరు అడగచ్చు. సో మనం ఎప్పుడు షుగర్ పేషెంట్స్ ఎప్పుడు చెక్ చేసుకున్నా ఫాస్టింగ్ తినకముందు 100 నుంచి 110 లోపల ఉండాలి షుగర్. తిన్న 2 గంటలకి, అంటే తిన్న 2 గంటలకు షుగర్ ఇస్తాము, షుగర్ టెస్ట్, అది 160 లోపల ఉండాలి. ప్రీవియస్గా 140 అంటుండే, ఇప్పుడు 160 అంటారు. ఇంకొక టెస్ట్ ఉంటుంది, HbA1c అంటారు, అది 3 months షుగర్ అంటారు అది. సో అది 6.5 లోపు ఉండాలి. ఈ 110, 160, 6.5 ప్రతి షుగర్ పేషెంట్ గుర్తుపెట్టుకోవాల్సిన 3 వాల్యూస్. ప్రతి నెల షుగర్ చేయించుకోవాలి ఖచ్చితంగా, వాళ్ళు సొంతంగా వాలంటరీగా చేయించుకోవాలి. నేను ఏదో డాక్టర్ చూపించుకుంటాను. 110, 160 లోపు ఉండాలి. 3 నెలలకు ఒకసారి ఖచ్చితంగా 6.5 లోపు ఉండాలి. ఒకవేళ సరే మీరు అడగచ్చు, కంట్రోల్ చేయకపోతే ఏమైతే సార్ నాకు 110 లేదు 150 ఉంది, నేను బాగానే ఉన్నాను, ఇదే మాట మాట్లాడతారు చాలా మంది పేషెంట్స్. సో షుగర్ అనేది బాడీని డ్యామేజ్ రోగం పెరగడంతో పాటు డయాబెటిక్ న్యూరోపతి అంటారు, డయాబెటిక్ నెఫ్రోపతి అంటారు, డయాబెటిక్ రెటినోపతి అంటారు. సో ఇవన్నీ షుగర్ మన బాడీలో మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అని చిన్న చిన్న రక్తనాళాలను డ్యామేజ్ చేస్తుంది. షుగర్ కాన్స్టాంట్గా ఎక్కువ ఉండడం వల్ల, ఇప్పుడు నేను చెప్పిన వాల్యూస్ 160, 110, 160, 6.5 కంటే ఎక్కువ ఉండడం వల్ల కళ్ళల్లో, కిడ్నీలు, నరాలలో ఖరాబ్ అవుతాయి. సో చాలా మంది షుగర్ పేషెంట్స్ నేను చూస్తూ ఉంటాను, కాళ్ళలో తిమ్మిర్లు వస్తున్నాయని వస్తారు. సో దాని మీనింగ్ ఏంటంటే నరాలు ఖరాబ్ అయినాయి షుగర్ వల్ల. సో ఎప్పుడైతే షుగర్ వల్ల నర్వ్స్ ఖరాబ్ అవుతాయో దాంతోపాటు ఐస్, కిడ్నీస్, సో దాంతోపాటు గుండెపోటు వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది, కొలెస్ట్రాల్ పెరిగే రిస్క్ ఎక్కువ ఉంటుంది, పక్షవాతం వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. షుగర్తో పాటు బీపీ ఉండడం వల్ల ఈ రిస్క్ ఇంకా పెరుగుతుంది. కొంతమంది షుగర్ బీపీ పెట్టుకొని కూడా మందు అవన్నీ ఖచ్చితంగా అవాయిడ్ చేయకుండా అవే కంటిన్యూగా తీసుకోవడం జరుగుతుంది. సో దానివల్ల ఈ కాంప్లికేషన్స్, షుగర్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ లైక్ నరాలు ఖరాబ్ అవ్వడం, న్యూరోపతి, కళ్ళు ఖరాబ్ అవ్వడం రెటినోపతి, అండ్ కిడ్నీలు ఖరాబ్ అవ్వడం నెఫ్రోపతి అంటారు. ఇవన్నీ వచ్చే అవకాశాలు బాగా పెరుగుతాయి. సో ఇవన్నీ రావద్దు, 5 to 10 years తర్వాత ఇవన్నీ రావద్దు అంటే ఎవ్రీ మంత్ ఖచ్చితంగా షుగర్ చెక్ చేసుకోవాలి. ఫాస్టింగ్ తినకముందు, తిన 2 గంటలకు ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. వీలైనంత డాక్టర్ సలహా తీసుకొని టాబ్లెట్స్ కంటిన్యూ చేయాలి. చాలా మంది, ఇప్పుడు నేను ఈ ఏరియాలో కలవకుర్తి చుట్టుపక్కల అబ్జర్వేషన్ ఏంటంటే, ఎప్పుడో సంవత్సరం కింద డాక్టర్ మెడిసిన్స్ రాసుంటాడు, అవి పట్టుకొని అది కంట్రోల్ ఉందా తెలియదు, కంట్రోల్ ఉండదా తెలియదు, నేను టాబ్లెట్స్ వేసుకున్నా అనే ఒక ఊహలోనే అవే టాబ్లెట్స్ తినుకుంటూ ఉంటారు. కాకపోతే మధ్యలో ఒక రోజు ఏమన్నా తినొచ్చు, అవి తినడం వల్ల షుగర్స్ పెరగచ్చు. టెంపరీగా 2-3 days పెరిగిన షుగర్స్ డ్యామేజ్ కంటిన్యూగా చేస్తాయి హార్ట్ని, కిడ్నీస్ని, బ్రెయిన్. సడన్గా హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చిన రోజు మనం ఎంత బాధపడ్డా ఆ ఖరాబ్ అయిన పార్ట్స్ అనేవి మళ్ళీ రిపేర్ అవ్వవు, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా మళ్ళీ మంచిగా. సో ప్రతి పేషెంట్ విధిగా, ప్రతి షుగర్ పేషెంట్ ఎవ్రీ మంత్ షుగర్, ఎవ్రీ 3 monthsకి HbA1c చెక్ చేసుకోవాలి. లేదంటే 5 to 10 years తర్వాత వాళ్ళ కాంప్లికేషన్స్ అనేవి మన ఊహకు కూడా అంత. సో నేను ఇప్పుడు కరెంట్ ట్రెండ్ సినారియో చూస్తుంది, నేను వాట్ ఐఎమ్ వరీడ్ ఆఫ్ అంటే చాలా వరీ అవుతున్నది ఏంటంటే నిర్లక్ష్యం. షుగర్ పేషెంట్స్లో ఈ షుగర్ కంట్రోల్ ఉండాలి అనే ధ్యాస లేకపోవడం. చాలామంది ఒక 4-5 నెలలు కంటిన్యూగా కంట్రోల్ అయిపోయే వరకు మళ్ళీ డైట్ కంట్రోల్ మిస్ చేయడం, ఏదో ఒకటి మిస్ చేయడం వల్ల ఫ్యూచర్లో వాళ్ళకు దాని ఎఫెక్ట్స్ ఇప్పుడు తెలియవు. షుగర్ ఏంటంటే అది ఒక దరిద్రమైన రోగం. దాని ఎఫెక్ట్స్ అనేవి ఈరోజు మీరు తిన్న చక్కెర వల్ల, ఈరోజు మీరు తాగిన మందు వల్ల, ఈరోజు మీరు తినే ఎక్కువ రైస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఈ రోజు కంటే 5 to 10 years తర్వాత తెలుస్తుంది. నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఇప్పుడు కల్వకుర్తిలో ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయో ఒక 10 నుంచి 15 ఏళ్ళ తర్వాత అన్ని డయాలసిస్ సెంటర్లు అవుతాయి. అంటే కిడ్నీలు ఖరాబ్ అయిన వాళ్ళకి చేసే ట్రీట్మెంట్. షుగర్ని పర్మనెంట్గా మనం నిర్మూలించలేము ఒక పేషెంట్కి అటాక్ అయిన తర్వాత. సో అది 10 years ముందు ఈ క్వశ్చన్ అడిగితే నేను నో అనేది. ఎందుకంటే డయాబెటీస్ అనేది రివర్స్ కాని రోగం, ఒకసారి వచ్చిందంటే పర్మనెంట్ డిసీజ్ అనేది ఉండే ఇంతకుముందు. కానీ లాస్ట్ 10 yearsలో డయాబెటిక్ రివర్సల్ అనే ఒక కాన్సెప్ట్ డెవలప్ అయింది. షుగర్ అప్పుడే డిటెక్ట్ అయిన వ్యక్తి ప్రాపర్ షుగర్ స్పెషలిస్ట్ని కన్సల్ట్ అయితే, ఏదో మార్కెట్లో దొరికే ట్యాబ్లెట్లు వేసుకోవడం కాకుండా కన్సల్ట్ అయితే వాళ్ళకు ఒక స్పెసిఫిక్ సెట్ ఆఫ్ ట్రీట్మెంట్, స్పెసిఫిక్ సెట్ ఆఫ్ డైట్ మేనేజ్మెంట్, స్పెసిఫిక్ సెట్ ఆఫ్ ఎక్సర్సైజెస్ చెప్పి వాళ్ళ లైఫ్ స్టైల్ కంప్లీట్గా చేంజ్ చేసుకొని రివర్స్ చేసే అవకాశం కొంతమందికి ఉంటుంది, అందరికీ ఉండకపోవచ్చు. సో నేను ఒక
5 పేషెంట్స్ వరకు రివర్స్ చేసిన. కానీ రివర్స్ అయిన తర్వాత నేను మళ్ళీ నాకు రోగం అంతా పోయింది, నేను అన్ని మళ్ళీ చక్కెర తినొచ్చు, అన్ని స్వీట్లు తినొచ్చు అనేది కాదు. డైట్ అనేది, ఎక్సర్సైజ్ అనేది మెయింటైన్ చేయాలి, లేకపోతే మళ్ళీ వస్తుంది. లాస్ట్ 10 yearsలో డెవలప్ అయిన న్యూ ట్రెండ్ డయాబెటీస్ రివర్సల్. కానీ దట్ నీడ్స్ అంటే ఆ రివర్స్ చేసుకోవడానికి పేషెంట్కి ఎక్స్ట్రీమ్ డెడికేషన్ ఉంది. సో పేషెంట్ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మా దగ్గరకు వచ్చిన పేషెంట్స్కి ఖచ్చితంగా హాస్పిటల్లో కాలు పెట్టినప్పటి నుంచి హాస్పిటల్ బయటికి కాలు పెట్టేలోపు 3 times వాళ్ళకి డైటరీ కౌన్సిలింగ్ చేస్తాం. అయినా వింటారు, అప్పటిదప్పుడు 2 days ఉంటుంది, మళ్ళీ పోయి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తింటారు. సో డైటరీ కంట్రోల్ చేయకుండా షుగర్ రివర్సల్ కానివ్వండి, షుగర్ కంట్రోల్ కానివ్వండి మనం ఎక్స్పెక్ట్ చేయలేం. కొంతమంది ఎట్లా ఉంటారు, 4-5 సంవత్సరాలు సరిగా కంట్రోల్ పెట్టుకోరు, ట్యాబ్లెట్లు టైంకి వేసుకోరు, ట్యాబ్లెట్లు వేసుకుంటారు కానీ రెగ్యులర్గా చెక్ చేసుకోరు. 4-5 years తర్వాత సడన్గా ఏదో ప్రాబ్లం వస్తుంది. సో అప్పటి నుంచి నేను డిసైడ్, నేను రొట్టెనే తింటున్నా, నేను అంత డైట్ కంట్రోల్ చేస్తున్నా, ఇప్పుడు నాకు కంట్రోల్ అవుతలేదు ఎన్ని ట్యాబ్లెట్లు అంటే బాడీ లోపల ఇంటర్నల్గా షుగర్ కంట్రోల్ చేసే కెపాసిటీ అనేది మీరు డైట్ కంట్రోల్ మిస్ అయినా కానీ, ట్యాబ్లెట్లు టైంకి వేసుకోకపోయినా కానీ అండ్ స్లోగా తగ్గిపోతుంది. సో దాన్ని బట్టి బయట నుంచి ట్యాబ్లెట్ తీసుకోవడం ఎక్కువ అవసరం పడవచ్చు. సార్ కరోనా గురించి మీకున్న ఎక్స్పీరియన్స్ చెప్పండి. సో కరోనా గురించి చెప్పాలంటే అసలు నేను కల్వకుర్తిలో ఒక హాస్పిటల్ పెట్టి సెటిల్ అవుతా అని నేను అనుకోలేదు. కానీ అసలు కరోనా వల్లనే సెటిల్ అవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే బిఫోర్ కరోనా నేను ఫర్దర్ హయ్యర్ స్టడీస్కి వెళ్దాం అనుకున్నాను. నేను కరోనా టైంలో నేను ఇప్పుడు జస్ట్ ఒక చిన్న స్మాల్ క్లినిక్ రన్ చేస్తున్నాను. అప్పుడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉండే. సో ఆ టైంలో ఇంతమంది కరోనా పేషెంట్స్ని చూడడం వల్ల నాకు అనిపించింది ఏంటంటే, ఫస్ట్ నేను డిసైడ్ అయింది, నేను నాకున్న సర్కిల్, వెదర్ ఇట్ ఈస్ మై ఫ్రెండ్స్ సర్కిల్, రిలేటివ్స్, నాకు తెలిసిన నా పేషెంట్స్, నా ఊర్లో, నా చుట్టుముట్టూర్లలో వీలైనంత మందిని లైఫ్ సేవ్ చేయాలి. దట్ వాజ్ మై టార్గెట్. సో ఎంతమంది కుదిరితే అంతమంది లైఫ్ సేవ్ చేయాలి కరెక్ట్ టైంకి. అండ్ దెర్ ఆర్ సో మెనీ మిత్స్, అంటే చాలా అపోహలు ఉండేది, కరోనా కాదు, నాకు అది వచ్చింది, నాకు ఉత్త జ్వరం వచ్చింది, నాకు ప్రతి సంవత్సరం ఈ టైంలో జ్వరం వస్తుంది అని చెప్పేసి. కానీ ఎవరికైతే రైట్ టైంలో రైట్ కరోనా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన వాళ్ళు చాలామంది సేవ్ అయినారు, వాళ్ళకు తర్వాత అర్థమైంది అది. అండ్ చాలామంది ఎవరైతే నెగ్లెక్ట్ చేసారో ఆ టైంలో అపోహల వల్ల, నాకు ఈ కరోనా కాదు ఖచ్చితంగా తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఆక్సిజన్ మీదకి వెళ్ళారు. సో అప్పుడు ఎవ్రీడే ఆల్మోస్ట్ 50 to 70 పేషెంట్స్ డైరెక్ట్గా చూడడం, అండ్ ఆన్లైన్లో అట్లీస్ట్ మళ్ళీ ఒక 40-50 పేషెంట్స్ని చూడటం. అండ్ నేను కాకుండా మా బ్రదర్ పిడియాట్రిషియన్ కానీ, తను కూడా కోవిడ్స్ ట్రీట్ చేసిన ఆ టైంలో తప్పదు, ఇక ప్రతి ఒక్కరు చేయాల్సిందే. ఈవెన్ నాకు కరోనా వచ్చి నేను నిమ్స్లో అడ్మిట్ అయినా, ఇంజెక్షన్స్ పెట్టుకొని ఆక్సిజన్ మీదకి వెళ్ళలేదు, కానీ అప్పుడు అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది కాఫ్ ఎక్కువ అయ్యి. అప్పుడు కూడా ఫోన్లో నేను దాదాపు ఒక 500 పేషెంట్స్ని ట్రీట్ చేసాను. సో స్టిల్ నాకు ఎవరో ఒకరు కరోనా పేషెంట్ వస్తూనే ఉంటారు ఎవ్రీ 1 weekలో, సార్ అప్పుడు మీరు కోవిడ్ ట్రీట్మెంట్ ఇచ్చినందుకు నేను సేవ్ అయినాను. సో అప్పుడు పేషెంట్స్ అటాచ్ అయ్యి ఇంకా నన్ను కల్వకుర్తి నుంచి వెళ్ళనీయలేదు, ఒక రకంగా చెప్పాలంటే పేషెంట్సే పోనీయలేదు. సో సరే, నాకు అప్పుడు అర్థమైంది, మన పుట్టిన ఊర్లో మనకు విపరీతమైన స్పెషలిస్ట్ సేవలు అవసరం ఉన్నాయని అనిపించి నేను ఇంకా కల్వకుర్తిలో సెటిల్ అవ్వడం జరిగింది. అదర్వైజ్ నేను కార్డియాలజీకో గ్యాస్ట్రోఎంటరాలజీకి వెళ్ళి హయ్యర్ స్టడీస్కి వెళ్దామని అనుకున్నాను. సో నేను సెటిల్ అయినా కాబట్టి ఆటోమేటిక్గా మా బ్రదర్ కూడా సరే ఇద్దరం ఇక్కడే సర్వ్ చేద్దాం, కల్వకుర్తిలో ఉందాం అని చెప్పేసి హాస్పిటల్ ఓపెన్ చేయడం జరిగింది. మీ ఎడ్యుకేషన్ గురించి వివరించండి. సో నేను 10th వరకు గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నా. సో ఇంటర్మీడియట్ కూడా ఈవెన్ ప్రైవేట్ కాలేజీలో తెలుగు మీడియం చదవాల్సి వచ్చింది ఇంగ్లీష్ ఫోబియా వల్ల. కానీ లైక్ ఒకసారి ఇక దాంట్లోకి వెళ్ళినాం, మనకు వేరే రూట్ లేదు, ఇక మనం బతకాలంటే డాక్టర్స్ కావాలి అనే యాటిట్యూడ్ డెవలప్ చేసుకొని చదివినాం ఆ టైంలో. సో నేను అనుకోండి, మా బ్రదర్ అనుకోండి. సో ఎంబీబీఎస్ సీట్ వచ్చిన తర్వాత కూడా డైరెక్ట్ వి గాట్ సీట్ ఇన్ గాంధీ మెడికల్ కాలేజ్. ఆల్మోస్ట్ నా ర్యాంక్ స్టేట్లో యునైటెడ్ ఏపీలో 244 ర్యాంక్, మా బ్రదర్ది 243 ర్యాంక్. సో అప్పుడు ఓపెన్ కోటాలోనే సీట్ వచ్చింది. సో ఎంబీబీఎస్లో కూడా లైక్ మనం ఇంటర్ వరకు తెలుగు మీడియంలో చదివి డైరెక్ట్ ఎంబీబీఎస్లో అంటే కూడా కొంచెం ఇబ్బందులు ఎదురైనాయి బాగా, లాక్ ఆఫ్ గైడెన్స్ అనుకోండి, ఏదైనా అనుకోండి. బట్ మా ఫ్రెండ్స్
మా పేరెంట్స్ సపోర్ట్ దాంతో బాగానే వెళ్ళడం జరిగింది. కానీ ఈవెన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ నేను ఎంబీబీఎస్ తర్వాత ఎండి ఏఎఫ్ఎంసి అని పూణేలో చేశాను. అండ్ డయాబెటాలజీ కూడా ఒకటి చెల్లారాం డయాబెటిక్ ఇన్స్టిట్యూట్ అని ఉంటుంది పూణేలో. సో అది కంప్లీట్లీ ఎక్స్క్లూజివ్ డయాబెటీస్ సెంటర్. అక్కడ కేవలం డయాబెటిక్ పేషెంట్లే రోజుకు ఒక 5 గంటలు అక్కడ కొంచెం ట్రైన్ అవ్వడం జరిగింది. సో పూణేలో నేను ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్ అని ఆర్మీ మెడికల్ కాలేజ్, ఆర్మీ వాళ్ళు రన్ చేస్తున్న మెడికల్ కాలేజ్ అని. సో దాంట్లో ఆల్మోస్ట్ స్టేట్ ఇండియాలో 2nd, 3rd బెస్ట్ మెడికల్ కాలేజ్ అది. సో యాజ్ ఏ సివిల్ కోటాలో యాజ్ ఏ ఎండి సీట్ దొరకడం అక్కడ చాలా కష్టం. కానీ సో బై గాడ్స్ గ్రేస్ మన ఎఫర్ట్స్ ఇంకా ఒకసారి ఇంటర్మీడియట్తో స్టార్ట్ అయిన ఎఫర్ట్స్ ఇక కంటిన్యూ చేయడం వల్ల దాంట్లో సీట్ వచ్చింది ఆ టైంలో. బట్ దట్స్ హౌ. అంటే అక్కడ ఎంబీ చేసిన టైంలో కానీ ఎంబీబీఎస్ చేసిన టైంలో కానీ మా ఫ్రెండ్స్, మా థాట్స్ అంతా హైయర్ ఎడ్యుకేషన్ గురించే ఉండే. ఎప్పుడు మన ఊర్లోకి వస్తాము, హాస్పిటల్ పెడతాము అనే థాట్స్ లేవు. ఎప్పుడు కార్డియాలజీయో గ్యాస్ట్రోనో చేద్దాము, ఫర్దర్ స్టడీస్కి వెళ్దాము. కానీ దట్ కోవిడ్ ఫస్ట్ అండ్ సెకండ్ వేవ్ ఆఫ్ కోవిడ్ ఇక నా లైఫ్ని, ఇటు పోతున్న లైఫ్ని కంప్లీట్గా డైరెక్షన్ చేంజ్ చేసి కల్వకుర్తిలో సెటిల్ అయ్యేలాగా చేసింది. థ్యాంక్ యూ సార్, విలువైన సమాచారం అందించారు. థ్యాంక్ యూ అండి. డాక్టర్ గారు క్షుణ్ణంగా ఏం చెప్తున్నాడు పదే అంటే, మంచి ఆహారాన్ని తీసుకోండి, నాణ్యమైన ఆహారం తీసుకోండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఆరోగ్యంతో పాటు మీరు ఒక మనిషి రోజుకి కనీసం మినిమం వాకింగ్ కానీ ఏదైనా ఎక్సర్సైజ్ కానీ అలాంటి అలవాట్లు చేసుకోండి. మీ ఆరోగ్యం మీ చేతిలోనే ఉంటుంది. ఒక ఏదైనా రోగం వచ్చినప్పుడే డాక్టర్ని సంప్రదించడం కన్నా ఏదైనా ఆరోగ్యం బాగున్నప్పుడే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది, బాగుంటుంది అని ఆయన ఈ రోజు మనకు చాలా ఓపెన్ గా సలహాలు ఇచ్చారు, సూచనలు ఇచ్చారు. చూస్తూనే ఉండండి మీ టీవీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్.